ఇంట్లో ఉండి ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్న లింక్‌ని ఓపెన్ చేసి మీషో యాప్‌ని వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని హ్యాపీగా రీసెల్లింగ్ స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. దిస్ ఇస్ విజయలక్ష్మి. ఇవాళ ఇంట్లోనే చాలా ఈజీగా వడని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసి ఈ రెండింటిని వాటర్తో శుభ్రంగా వాష్ చేయాలి. ఇప్పుడు ఆ వాటర్ని మొత్తం వంపేసి అందులో మంచినీళ్ళు పోసి వీటిని ఒక నైట్ మొత్తం అలాగే నానబెట్టుకోవాలి. 7 to 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ మనం మినపప్పుని అలాగే బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఎలాంటి వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న మినపప్పు బియ్యాన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నాక బ్యాటర్ అనేది మరీ గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉంటే మనకు వడలు మరీ గట్టిగా వస్తాయి. అలా అని వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకు బ్యాటర్ చాలా లూజ్గా అవుతుంది. దానివల్ల వడలు వేసుకోవడానికి రాదు. సో మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా వడ వేసుకునే విధంగా వస్తే చాలు. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరుముకున్న అల్లం ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, వీటన్నింటిని వేసి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వడల్ని కాల్చుకోవడానికి ఆయిల్ని కాస్త వేడి చేసుకొని ఒక చిల్లులు ఉండే గరిటెని తీసుకొని దాన్ని రివర్స్ చేసుకొని దానిపై కాస్త వాటర్ని అద్దుకుంటూ వడల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తూ దాన్ని ఆయిల్లో ఇలా రివర్స్ చేసి కాల్చుకోవాలి. అలాగే మిగిలిన బ్యాటర్ని కూడా ఇదే విధంగా గరిటెపై రివర్స్ వేస్తూ వడలా వత్తుకుంటూ ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక్కసారికి మనకు 3-4 వడలు వచ్చేస్తున్నాయి. వీటిని అల్లం చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, సాంబార్తో కానీ లేదా టమాటా రసంతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మనం మినప్పప్పు మిక్సీ పట్టేటప్పుడు నానబెట్టుకునేటప్పుడు మనం బియ్యం కూడా వేసుకున్నాం కదా, దానివల్ల మనకు వడ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే వడ రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేశారు కదా.